వేసవికాలం వచ్చిందంటే చాలు దాహార్తిని తీర్చుకోవటానికి మనమంతా పుచ్చకాయలను ఆశ్రయిస్తాం. కానీ అదే పుచ్చకాయ ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుందనే వార్త కలకలం రేపుతోంది. ముంబైలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఏం జరిగింది? ఆ నలుగురి ప్రాణాలు తీసింది పుచ్చకాయనా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? ముంబైలోని పైదోని ప్రాంతానికి చెందిన అబ్దుల్లా దుకారియా కుటుంబం ఆదివారం రాత్రి పుచ్చకాయ తిన్నారు. కాసేపటికే నలుగురికి తీవ్రమైన వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించింది. దీంతో అబ్దుల్లా భార్య నజీం, కుమార్తెలు ఆయేషా, జైనబ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆ నలుగురు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనతో ప్రజల్లో పుచ్చకాయ తినాలంటేనే భయం మొదలైంది. ముఖ్యంగా ఆ పంట సాగులో వాడే విపరీతమైన పురుగు మందులే ఈ మరణాలకు కారణమని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై మహారాష్ట్ర సర్కార్ స్పందించింది. సాధారణంగా పుచ్చకాయల సాగులో 14 నుంచి 15 రకాల కెమికల్స్ వాడతారని తెలిపింది. అయితే కేవలం వాటి వల్లే ఇంతటి ఘోరం సంభవించడం అసాధ్యమని ఆహార భద్రతా కమిషనర్ శ్రీధర్ దుబే అభిప్రాయపడ్డారు. మరోవైపు పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. బాధితులు ఆ పుచ్చకాయను ఎక్కడ కొన్నారనేది ఇంకా తెలియలేదు. రసీదులు లేకపోవడం, చిన్న బండ్ల మీద కొనుగోలు చేయడం దర్యాప్తుకు అడ్డంకిగా మారింది. అయితే అధికారులు కేవలం పుచ్చకాయ పైనే కాకుండా ఆ రోజు వారు తిన్న బిర్యానీ, పులావ్, తాగునీటి నమూనాలను కూడా ల్యాబ్ కు పంపారు. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.